హ్మ్. ఫోర్ హెడ్ పెద్దది అవ్వడం, లేదా మేల్ ఫిగ్గా వెనక్కి ఇలా రిసీడ్ అవ్వడం, హ్మ్. కొంతమందికి ఈ పార్ట్‌లో చాలా పలచబడిపోవడం, హ్మ్. కొంతమందికి ఆల్మోస్ట్ 10% హెయిర్సే ఉన్నట్టు అయిపోవడం. అవును. వాళ్ళు చాలా అందంగా ఉంటారు చూడ్డానికి. అన్ని విధాలా బావుంటారు. కానీ పీసీఓడీ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ పార్ట్‌లో బాల్డింగ్‌లా అయిపోవడం, పెద్ద ఫోర్ హెడ్‌లో వెనక్కి వెళ్ళిపోవడం, ఇలా హ్మ్. రిసీడ్ అయిపోవడం అవును. జరుగుతుంటుంది. అవును. సో, వాళ్ళకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటే. జస్ట్ లైక్ హౌ వి డూ ఫర్ ద మేల్స్. ఓకే. సోర్స్ బావుంటే హ్మ్. ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఆడవాళ్ళకి ఎలాగే సోర్స్ బానే ఉంటుంది. ఓకే. అలా ఇక్కడ మన హెయిర్‌ని పైకి ముడివేసి, హ్మ్. ఈ వెనకాల పార్ట్ ఒక 3 ఫింగర్స్ ఆర్ 4 ఫింగర్స్ విడ్త్‌లో ఓహ్! ఎక్కడైతే ఎప్పటికీ ఊడిపోని జోన్ మగవాళ్ళకి ఉంటుందో, హ్మ్. అలాంటి జోన్ నుంచి హ్మ్. మనం ట్రిమ్ చేసి హెయిర్‌ని, హ్మ్. పై హెయిర్‌ని ముడివేస్తాం. కింద హెయిర్‌ని కిందకి వదులుతాం. మధ్యలో ట్రిమ్ అవుతుంది. ఓకే. అక్కడి నుంచి పెన్ లాంటి దాంతో నొప్పి తెలియకుండా, అనస్థీషియా ఇచ్చింది కూడా తెలియకుండా ఉండేలాగా మోస్ట్ కంఫర్టబుల్, సేఫెస్ట్, సైడ్ ఎఫెక్ట్ లేని విధంగా హ్మ్. గ్రాఫ్ట్స్ తీసి, ఇక్కడ ఆడవాళ్ళకి ఇలా గోపురం ఆకారంలో ఉండాలి.